హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఎండలు మొదలైపోయాయి కదండి. ఈ ఎండలకి ఒంటిని చల్లగా ఉంచడమే కాదు, రుచిగాను కడుపుకి ఎంతో హాయిగాను ఉండే అద్భుతమైన రెసిపీ ఇది. ఒక గ్లాస్ తాగితే చాలు, శరీరం ఎంతో చల్లగా ఉంటుంది. సగ్గుబియ్యంతో చేసే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా దీనికోసం బౌల్లోకి అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకుందాము. దీన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా స్టార్చ్ అనేది మనకి రిమూవ్ అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఓ అరగంట పాటు నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. నానబెట్టి చేసుకోవడం వల్ల త్వరగానే ఉడుకుతాయన్నమాట. నానిన సగ్గుబియ్యాన్ని 2 కప్పుల వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకుంటూ మనకి సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇలాగ మనకి ట్రాన్స్పరెంట్గా అయితే అయిపోయాయి. దీన్ని మనము వడగట్టేసుకుందాం. నీళ్ళని వడగట్టేసి సగ్గుబియ్యాన్ని కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట. ఈలోపు స్టవ్ వెలిగించి 1/2 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే మనం తీసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి బాయిల్ అవనిద్దాము. ఇలా మరుగుతున్న పాలల్లోకి 1/2 కప్ అంత చక్కెరని నేను యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం ప్లస్ ఆర్ మైనస్గా చక్కెరని అయితే మీ టేస్ట్కి అనుగుణంగా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర బాగా కలిసి కొంచెం థిక్ అయ్యేంత వరకు మనము పాలను అయితే ఉడికించేసుకోవాలి. వేరే బౌల్లోకి కప్పు వరకు కొంచెం గోరువెచ్చని పాలను తీసుకుందాము. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. సో ఒకసారి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఈ కస్టర్డ్ పాలని మనం వేడి చేస్తూ ఉన్న పాలల్లోకి వేసుకుంటూ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఉండలు ఏర్పడతాయి కదా, ఇలా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కస్టర్డ్ వేసుకోవడం వల్ల మనకి పాలనేవి చాలా త్వరగానే దగ్గర పడిపోతాయి. చూస్తున్నారు కదా, పాలనేవి థిక్ అయిపోయాయి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి నేను సోక్ చేసుకొని చాప్ చేసుకున్న నట్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. నట్స్ అనేది యాడ్ చేయడం అనేది కంప్లీట్గా ఆప్షనల్. వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తింటున్నప్పుడు ఫ్రూట్స్తో పాటు నట్స్ కూడా ఉంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల పాటు మనం మిక్స్ చేసుకున్నామంటే ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇంతకంటే థిక్ అవ్వనివ్వకూడదన్నమాట. పక్కన ఉంచేసుకొని కాస్త చల్లారనిచ్చేద్దాం. కొద్దిగా చల్లారిన తర్వాత మనకి చల్లారిన సగ్గుబియ్యం ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకుందాము. సో మీరు సగ్గుబియ్యాన్ని కూడా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ని మనము ఫ్రిడ్జ్లో ఉంచుకొని 2 గంటల పాటు చల్లారనివ్వాలి. బాగా చిల్డ్గా ఉన్న కస్టర్డ్ని ఇలా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నల్ల గ్రేప్స్ అలాగే గ్రీన్ గ్రేప్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే ఒక బనానాని కూడా చాప్ చేసుకొని ముక్కలుగా చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చాప్ చేసిన యాపిల్ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పైన మనము కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయినా ఎంతో డెలీషియస్ అండ్ యమ్మీ అయినా ఒంటికి ఎంతో మేలు చేసే సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకైతే ఎంతో నచ్చుతుంది. ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో హెల్దీ కదా. ఎండాకాలం తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ ఇది. ఎవరైనా సరే మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి. అంతేకాదు ఒక లైక్ చేయడం మర్చిపోకండి.